సిటీ కేబుల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో ముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. సిటీ కేబుల్ ప్రేక్షకులకి వార పంచాంగ కార్యక్రమం స్వాగతం సుస్వాగతం. ఈ వారం పంచాంగం నిమిత్తమై మనం జూలై 27 నుండి ఆగస్టు 3 వరకు అన్ని రాసుల వారికి వార ఫలాలు మనం తెలుసుకుందాం. ముందుగా మనం ప్రతి మానవుడు కూడా జీవితంలో అత్యంత శ్రమతో కూడుకొని అదృష్టం కూడా కలిసి వస్తేనే మానవుడు జీవితంలో అన్ని రకాల యోగాలు అనుభవిస్తారు. దానికి గ్రహబలం కూడా తోడైతే విజయాలు సాధిస్తారు. అత్యంత సౌభాగ్యదాయకమైనటువంటి జీవితాన్ని ప్రతి మానవుడు కూడా గ్రహ బలం వలన పొందుతాడు. కాబట్టి గ్రహాలు అనుకూలిస్తేనే మానవుడు జీవితంలో విజయాలు సాధిస్తాడు. కాబట్టి మనం ఇప్పుడు గ్రహ బలం ప్రతి రాశి పైన ఏ విధంగా ఉన్నది, జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు మేషం నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి 12 రాసుల యొక్క ఫలాలు మనం తెలుసుకుందాం ఈ రోజున ఈ వార పంచాంగం కార్యక్రమంలో. ముందుగా మేషరాశి. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంతో కూడుకుని ఉన్నదే ఈ మేషరాశి. మేషరాశి ఈ వారం మనం ముందుగా ఈ వార చక్రం యొక్క ఫలాలు మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితులు ఈ యొక్క రాశులలో ఏ ఏ స్థానాలలో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం. అశ్వని నక్షత్రంతో జూలై 27 తారీఖు ఆదివారంతో ప్రారంభమయ్యేటటువంటి అశ్వని నక్షత్రం జూలై 27వ తారీఖున ఈ రోజున ప్రారంభమవుతుంది, ఆదివారం రోజున. ఈ అశ్వని నక్షత్రంలో మేషరాశిలో చంద్రుడు, వృషభంలో కుజ గురువులు, చతుర్థంలో అంటే కర్కాటకంలో రవి శుక్రులు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు గ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. కాబట్టి ముందుగా మనం ఈ గ్రహ సంచారం ఫలం తెలుసుకున్న తర్వాత మేషరాశి వారికి మేషరాశికి సంబంధించినటువంటి వార ఫలాలు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ద్వితీయంలో కుజగురువుల సంచారం, భూలాభం బాగా ఉంటుంది. గురువు కూడా ద్వితీయంలో ఉన్నాడు అంటే బృహస్పతి మంగళయుతి, బృహస్పతి కుజుడు ఇద్దరూ కూడా కలిసి సంయోగంగా ఉంది. కాబట్టి బృహస్పతి అనుగ్రహం వలన గురుబలం సంపూర్ణంగా ఉన్నది. కాబట్టి ద్వితీయంలో గురువు ఉండటం వలన ధనలాభం బాగా ఉంటుంది. కుజుడు 2వ స్థానంలో ఉండటం వల్ల తొందరపాటు వాక్కు ఉంటుంది. ఆ వాక్కు వలన వివాదాలు తగాదాలు అవుతూ ఉంటాయి. కాబట్టి వాక్కు ఈ యొక్క మేషరాశి వారు తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు మాటలు కానీ ఇతరులతో మాట్లాడకుండా ఉండటం మంచిది. మౌనమే శరణ్యంగా ఉండటం మంచిది. బృహస్పతి ద్వితీయ స్థానంలో ఉండటం వలన బంధువులతో గొప్పదైనటువంటి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుతారు. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. చతుర్థంలో అంటే కర్కాటకంలో రవి శుక్రుల సంయోగం ఉన్నది. సూర్యుడు చతుర్థంలో ఉండటం వలన కుటుంబంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. చతుర్థ శుక్రుడు గొప్ప ధనాదాయాన్ని ప్రసాదిస్తాడు. అదృష్టం కలిసి వస్తుంది ఈ రాశి వారికి ఈ వారం. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ లభిస్తాయి. అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ వారము మేషరాశి వారికి ఈ శుక్రుడి యొక్క బలం వలన. తర్వాత సింహంలో బుధుడు అంటే మేషరాశి వారికి పంచమంలో బుధుడు వలన పిల్లలు సాధించేటటువంటి విజయాలు వీరికి అత్యంత సంతోషాన్ని కలిగిస్తాయి. బుద్ధిబలం బాగా ఉంటుంది. విద్యార్థులు అన్ని పోటీ పరీక్షలలో రాణిస్తారు. బుధుడి యొక్క అనుగ్రహం వలన
వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది, అఖండమైనటువంటి విజయాలు లభిస్తాయి, వ్యాపారంలో ఉన్నతమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. కేతువు 6వ ఇంట సంచారం చేయటం వలన శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది, నరదృష్టి, రహస్య శత్రుపీడ ఉంటుంది. కాబట్టి కేతువు అనేక రకాల విఘ్నాలకు కారణమవుతాడు. మనం చేస్తున్నటువంటి పనుల్లో, మేషరాశి వారు చేస్తున్నటువంటి పనుల్లో కేతువు విఘ్నకారకుడవుతాడు. లాభస్థానంలో శని వలన దాంపత్య సౌఖ్యము, అత్యంత సౌభాగ్యదాయకమైనటువంటి జీవనము, మానసిక ప్రశాంతత, అన్నిటా విజయము, ఈ యొక్క శని యొక్క బలం వలన గొప్పదైనటువంటి సంతోషము, సౌఖ్యము లభిస్తాయి. 12వ రాశిలో 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు సంచారం, అంటే మేషరాశి వారికి మీనంలో 12వ రాశి అయినటువంటి మీనంలో సంచారం చేయటం వలన రాహువు చికాకు, అకారణ కోపము, అకాల భోజనము, వృధా ప్రయాస, వృధా ప్రయాణాలు ఇటువంటివన్నీ కలుగుతూ ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు రాహువుకి, కేతువుకి శాంతి జరిపించుకొని మినుములు, ఉలవలు దానం చేయటం వలన మేషరాశి వారికి గ్రహబలం అనుకూలించి వారికి రాహుకేతువుల యొక్క పీడ తొలగిపోయి అత్యంత సౌభాగ్యదాయకంగా ఉంటుంది. దాదాపు 5 గ్రహాలు మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వీరి అదృష్టం 85%గా ఉన్నది. గొప్పదైనటువంటి సౌఖ్యమైనటువంటి జీవితాన్ని ఈ వారం ఈ మేషరాశి వారు పొందుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలతో కూడుకున్న ఉన్నది ఈ వృషభ రాశి. వృషభ రాశి వారికి గ్రహ సంచారం ఫలితంగా వృషభ రాశిలోనే బృహస్పతి మంగళయుతి ఉన్నది కాబట్టి, కుజు గురువుల సంయోగం ఉంది కాబట్టి, కుజుడు వృషభ రాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కారణంగా ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. వాతం కారణంగా, అంటే వేడి శరీరం కారణంగా వచ్చేటటువంటి వ్యాధులు ఇబ్బంది కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి గురువు కూడా వృషభ రాశిలో సంచరించటం వలన గొప్పదైనటువంటి అదృష్టం, ధనాదాయం, బుద్ధి కుశలత, సౌభాగ్యదాయకమైనటువంటి దాంపత్య జీవనం, కుటుంబంలో శాంతి, బంధుమిత్రాదులలో గొప్పదైనటువంటి గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా గురువు ప్రసాదిస్తాడు. తృతీయంలో రవి సంచారం వలన పరాక్రమం పరంగా గొప్పదైనటువంటి పరాక్రమం కలిగి ఉంటారు. అంటే కోపం తగ్గించుకోవటం మంచిది, కానీ రవి కారణంగా మొండితనం, పట్టుదల వలన అనేక రకములైనటువంటి కార్యాలలో విజయం సాధిస్తారు. పొట్టు వదలని విక్రమార్కుడి మాదిరిగా ప్రయత్నం సాధించి మీరు గొప్పదైనటువంటి విజయాలను పొందుతారు. అదే సమయంలో శుక్రుడు కూడా తృతీయంలో సంచరించటం వలన సోదరీమణులతో వివాదాలు కలుగుతాయి. కాబట్టి ఆడవారితో మాట్లాడేటప్పుడు కానీ, వ్యవహరించేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వారితో మనం ప్రవర్తిస్తూ ఉండాలి. వృషభ రాశి వారు ప్రవర్తిస్తూ ఉండాలి. వృషభ రాశి వారు ముఖ్యంగా బుధుడు చతుర్థంలో ఉన్నటువంటి కారణంగా విద్యార్థులకు గొప్పదైనటువంటి విజయం లభిస్తుంది. అన్ని పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. బుద్ధి కుశలత బాగా ఉంటుంది. వ్యాపారస్తులకు కలుసుబాటు వచ్చేటటువంటి కాలము, వ్యవసాయదారులకు గొప్పదైనటువంటి కాలము, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. వృషభ రాశి వారికి 5వ ఇంట ఉన్నటువంటి కేతువు కారణంగా సంతానం ప్రవర్తించేటటువంటి తీరు పరంగా, వారు చేసేటటువంటి పనుల పరంగా విచారం కలుగుతూ ఉంటుంది. సంతానం వారి పిల్లలు వృషభ రాశి వారి యొక్క సంతాన పరంగా వీరికి విచారం కలుగుతూ ఉంటుంది. వారు చేసేటటువంటి పనుల కారణంగా బాధ కలుగుతూ ఉంటుంది. దశమ స్థానంలో ఉన్నటువంటి శని వృత్తి జీవితంలో ఆటంకాలు కలిగిస్తాయి. మన తోటి పనిచేసేటటువంటి వారితో, ఈ వృషభ రాశి వారు తోటి పనిచేసేటటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి పట్ల దయతో వ్యవహరించాలి, కోపంతో మాట్లాడకూడదు. వారు అడిగినటువంటి సహాయం అందిన కాడికి చేస్తూ వారి పట్ల దయతో వ్యవహరిస్తూ ఉంటే తోటి ఉద్యోగులతో సంబంధ బాంధవ్యాలు గొప్పగా ఉంటాయి. లాభంలో రాహు సంచారం వలన ఆరోగ్యపరంగా చాలా బాగా ఉంటుంది.
ఉద్యోగ జీవితంలో మార్పులు సంభవిస్తాయి. గొప్పదైనటువంటి సౌఖ్యం లభిస్తుంది. వృషభ రాశి వారు ముఖ్యంగా కేతుగ్రహానికి శాంతి జరిపించుకోవటం మంచిది. ఉలవలు దానం చేయటం మంచిది. గణపతి ఆలయాన్ని సందర్శించాలి. 6 గ్రహాలు మంచి స్థానాలలో ఉండటం వలన వృషభ రాశి వారికి 90% ఈ వారం అదృష్టం కలిసి వస్తుంది. గొప్పదైనటువంటి జీవితాన్ని వీరు ఈ యొక్క వారం పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉందో ఈ వారం చూద్దాం. మిథున రాశి వారికి 12వ స్థానంలో ఉన్నటువంటి కుజ గురువుల సంయోగం. 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వలన ఇంటా బయట వ్యతిరేక వాతావరణం ఉంటుంది. ఏమి మాట్లాడినా సరే వ్యతిరేకత వస్తూ ఉంటుంది. ఇతరులకు మంచి చెప్పినా సరే అది ఎదురు తిరుగుతూ ఉంటుంది. వారికి మంచి చెప్పినా కూడా అది చెడుగా భావిస్తూ ఉంటారు. కాబట్టి వీరికి ఇంటా బయట కూడా వ్యతిరేకమైనటువంటి వాతావరణం ఉంటుంది. గురువు కూడా అదే సమయంలో 12వ స్థానంలో సంచారం చేయటం వలన దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. మౌనంగా ఉండటం మంచిది. వీరు ఇతరులకి అనవసరపు సలహాలు ఇవ్వటం మంచిది కాదు. వీరు గురుబలం సంపాదించుకోవడం మంచిది. అంటే పెద్దల పట్ల దైవారాధన చేయటం వలన, పెద్దలను గౌరవించటం వలన, పెద్దలతో గౌరవ మర్యాదలతో ప్రవర్తించటం వలన, వారికి చేతనైనటువంటి సహాయం, వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవటం వలన గురుబలం సమృద్ధిగా కలుగుతుంది. తర్వాత ద్వితీయంలో రవి వలన అధికారం, గొప్పదైనటువంటి అధికారం లభిస్తుంది. ఉద్యోగంలో గొప్ప స్థానం లభిస్తుంది. శుక్రుడు ద్వితీయ స్థానంలో అదే సమయంలో సంచరించడం వలన, రవి శుక్రుల సంయోగం వలన దాంపత్య జీవితంలో కొంత అశాంతి ఉన్నప్పటికీ కూడా ధనాదాయం బాగా ఉంటుంది. కుటుంబంలో శాంతి పొందటం కోసం దైవారాధన చేసుకోవటం మంచిది. తృతీయంలో బుధుడి సంచారం వలన బుద్ధిబలం బాగా ఉంటుంది. కానీ వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో కొంత సమస్యలు ఉన్నప్పటికీ కూడా అధిగమిస్తారు. చతుర్థంలో కేతువు వలన కుటుంబంలో అశాంతి కలుగుతూ ఉంటుంది. విఘ్న దోషాలు వెంటాడుతూ ఉంటాయి. సంతానపరంగా జాగ్రత్త అవసరము. విద్యార్థులు అతి కష్టం మీద గట్టెక్కుతూ ఉంటారు. అన్ని పోటీ పరీక్షలలో విద్యార్థులకు ఇది కొద్దిగా కష్టకాలము ఈ వారము. తర్వాత భాగ్యస్థానంలో శని ఉండటం వలన ఎవరికైనా ధనం ఇచ్చినా సరే, వడ్డీలకి ఇచ్చినా సరే వారు ఇబ్బందులు పాలవడానికి అవకాశం ఉన్నది మిథున రాశి వారు. కాబట్టి మిథున రాశి వారు ఎవరికి కూడా ధనము అప్పుగా ఇవ్వటం కానీ ఇటువంటివి ఏమి చేయకూడదు. హామీ సంతకాలు పెట్టడం కానీ ఏమీ చేయకూడదు. తర్వాత దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు వలన ఉద్యోగంలో కలుసుబాటు ఉంటుంది. కానీ రాహు విచారాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఏదో తెలియని వెలితితో ఈ వారమంతా కూడా గడుపుతూ ఉంటారు. ఈ విధంగా మిథున రాశి వారికి ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉన్నది. కాబట్టి ఈ మిథున రాశి వారు చతుర్థంలో ఉన్నటువంటి కేతువుకి, దశమ స్థానంలో ఉన్నటువంటి రాహుకేతువులకి శాంతి జరిపించుకోవటం మంచిది. మినుములు ఉలవలు దానం చేయటం మంచిది. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించిన ఈ వారం చాలా గొప్పగా మంచిగా ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు ఈ వారం 80% అదృష్టాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరు గొప్పదైనటువంటి జీవితాన్ని ఈ వారం పొందుతారు. మిథున రాశి వారికి దుర్గామ్మ వారి అనుగ్రహం వలన చాలా సౌఖ్యప్రదంగా ఉంటుంది ఈ వారం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం ఫలితంగా ఏ విధంగా ఉంటాయో ఫలాలు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ రాశిలోనే రవి శుక్రుల సంయోగం ఉన్నది. రవి కర్కాటక రాశిలో సంచరించటం వలన అధికారుల పట్ల ప్రశంసలు లభిస్తాయి. కానీ అధికారులతో అతిగా మెలిగిన, అధికారులతో అతిగా మాట్లాడిన వీరికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. సమస్యలు ఉత్పన్నమవుతాయి. అదే సమయంలో శుక్రుడు కూడా కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉండటం వలన సౌఖ్యప్రదంగా ఉంటుంది. కానీ ఆడవారితో వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి, ప్రవర్తిస్తూ ఉండాలి. ఆడవాళ్ళ పట్ల గౌరవ మర్యాదలతో వీరు ప్రవర్తించాలి. దానివలన సోదరీమణులతో, కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళతో వీరు గౌరవ మర్యాదలతో ప్రవర్తించడం వలన వీరికి వారి యొక్క ఆశీర్వాద బలం వలన, వీరి యొక్క మంచి కోరుకోవటం వలన కర్కాటక రాశి వారికి సౌఖ్యప్రదంగా ఉంటుంది.
ధనస్థానంలో బుధుడు అంటే ద్వితీయంలో బుధుడు ఉండటం వలన వీరు చాలా లౌక్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ధనాదాయం బాగా ఉంటుంది, వ్యాపార వృద్ధి ఉంటుంది, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభిస్తుంది. కానీ అధికారుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. తర్వాత తృతీయంలో కేతువు ఉండటం వలన భయం ఉత్పన్నమవుతూ ఉంటుంది, భీతి కలుగుతూ ఉంటుంది, ఏదో కోల్పోయామనేటువంటి బాధ వీరిని వెంటాడుతూ ఉంటుంది. తర్వాత అష్టమ శని వలన అశాంతి కలుగుతూ ఉంటుంది, చేస్తున్నటువంటి పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఇంటా బయట కూడా సమస్యాత్మకంగా ఉంటుంది. కాబట్టి అష్టమ శని ప్రభావం వీరిపైన ఎక్కువగా తీవ్రంగా ప్రభావం చూపుతూ ఉంటుంది. నవమ రాహువు వలన విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలలో చదువు కోసం కానీ, వృత్తి కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ చేసేటటువంటి ప్రయత్నాలు, విదేశీ స్థిరత్వం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. విదేశాలలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానం, పదవులు లభిస్తాయి. విదేశాలలో గొప్పదైనటువంటి స్థానాన్ని కూడా వీరు పొందుతారు. ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. తర్వాత లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు గురువు సంయోగం వలన కుజుడు భూలాభాన్ని కలగజేస్తాడు, పరాక్రమాన్ని ఇస్తాడు. కానీ అతి విశ్వాసం వలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మవిశ్వాసం, అతి ఆత్మవిశ్వాసం సర్వత్ర వర్జయేత్, అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా అతి ఆత్మవిశ్వాసం వీరిని దెబ్బతీస్తూ ఉంటుంది. కాబట్టి వీరు సంయమనంతో వ్యవహరించాలి. కుటుంబ జీవితంలో కానీ, వృత్తి జీవితంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ అత్యంత సంయమనంతో ఉండాలి. చక్కగా గురువు లాభస్థానంలో ఉండటం వలన విద్యార్థులకు కానీ, వృత్తిదారులకు కానీ, వ్యాపారస్తులకు కానీ కలుసుబాటు వచ్చేటటువంటి కాలము ఈ కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారు ముఖ్యంగా వీరు అష్టమ శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవటం మంచిది. శనిదేవునికి జపం చేయించి దానం ఇచ్చి నల్లనువ్వులు దానం ఇవ్వటం వలన వీరికి లాభప్రదంగా ఉంటుంది. శనిపీడ తొలగిపోతుంది. ఆంజనేయ స్వామిని శనివారం పూట తమలపాకులతో పూజించి సింధూరార్చన జరిపించి చక్కగా వడమాల సమర్పించటం వలన, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయటం వలన, హనుమతి సింధూరం ధరించటం వలన వీరికి శనిపీడ తొలగిపోయి సౌఖ్యప్రదంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారం సందర్శించవలసినటువంటి ఆలయం హనుమదాలయం. దానం చేయవలసినటువంటి ధాన్యం నల్ల నువ్వులు దానం చేయాలి. కర్కాటక రాశి వారికి అత్యంత సౌభాగ్యదాయకంగా ఉంటుంది. దాదాపు 8 గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి. శనిగ్రహం ఒక్కటే వీరికి పీడగా ఉన్నది. కాబట్టి శనిగ్రహానికి శాంతి జరిపించుకోవటం, నల్ల నువ్వులు దానం చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం ఫలితంగా వారి జీవితంలో ఏ విధంగా మార్పులు చోటు చేసుకుంటాయి, వారి జీవితం ఏ విధంగా వృద్ధికరంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి జన్మబుధుడు కారణంగా వ్యాపారంలో అనుకూలత, అదృష్టం కలిసి వస్తుంది. వివాహం కానిటువంటి వారికి మంచి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. చాలా అనుకూలమైనటువంటి వారము సింహరాశి వారికి. తర్వాత బుధుడు కారణంగా మంచి బుద్ధిబలం బాగా ఉంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చేటటువంటి కాలము. ద్వితీయ కేతువు అంటే 2వ స్థానంలో కేతువు వలన ధన సంపాదన విషయంలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. దాదాపు ధనం చేతికి వచ్చేటటువంటి టైంలో ఆ సమయంలో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, వాయిదాలు పడుతూ ఉంటాయి. ద్వితీయ కేతువు విఘ్నకారకుడు. తర్వాత సప్తమంలో శని వలన దాంపత్య జీవితంలో అసౌఖ్యం కలుగుతూ ఉంటుంది. మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు మౌనంగా ఉండటం మంచిది. మాటలు తక్కువగా మాట్లాడటం మంచిది. కఠినంగా మాట్లాడకుండా ఉండటం మంచిది. సింహరాశి వారు ఎక్కువగా శని యొక్క పీడ ఈ వారం ఎక్కువగా ఉంది. కాబట్టి శని భగవానునికి శాంతి జరిపించుకోవటం మంచిది. ఆ తరువాత అష్టమంలో రాహువు జాయింట్ పెయిన్స్, థైరాయిడ్ సమస్యలు, రక్త సంబంధమైనటువంటి వ్యాధులు కలగజేస్తూ ఉంటాడు. కడుపు నొప్పి పరంగా కూడా చాలా తీవ్రమైనటువంటి బాధలు కలుగుతూ ఉంటాయి. అష్టమ రాహువు యొక్క పీడ ఉంటుంది. ఆ తర్వాత సింహరాశి వారికి కుజ గురువుల యొక్క సంయోగం దశమంలో ఉంది. వృత్తి జీవితంలో వీరికి గొప్పదైనటువంటి గౌరవ మర్యాదలు, ప్రశంసలు దక్కుతాయి. వీరు చేసేటటువంటి శ్రమే వీరిని కాపాడుతూ ఉంటుంది. ముండిగా పట్టుదలతో వీరు సాధించేటటువంటి పనులు విజయాన్ని, ప్రశంసలని కురిపిస్తూ ఉంటాయి. వీరు నిబద్ధతతో, నిజాయితీతో వ్యవహరించేటటువంటి తీరు వలన వీరికి ముందుగా కొద్దిగా కష్టంగా ఉన్నప్పటికీ తర్వాత వీరు ప్రయత్నాలు సఫలీకృతమయ్యి విజయాలు అందుకునేటప్పుడు వీరికి లభించేటటువంటి గౌరవ మర్యాదలు ఉన్నతంగా ఉంటాయి.
కాబట్టి కుజు గురువుల యొక్క సంయోగం వృత్తి స్థానంలో ఉండటం వలన వీరికి గొప్పదైనటువంటి వృత్తి జీవితం ఈ యొక్క ప్రశంసలు దక్కుతాయి. కానీ ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి రవి శుక్రుల సంయోగం, 12వ స్థానంలో ఉన్నటువంటి రవి శుక్రుడు 12వ స్థానంలో వ్యయస్థానంలో ఉండటం వల్ల అధిక ఖర్చులు, అనవసరపు శ్రమ, పొగడ్తలకు లొంగిపోవటం, మిత్రుల పట్ల వ్యవహరించేటటువంటి తీరు వలన వీరికి ఇబ్బందులు, వారు మిత్రత్వంగా ఉండి రహస్యంగా వీరికి శత్రుత్వంగా ఉండటం వలన వీరి పట్ల పుకారులు ప్రచారం చేయటం వలన సింహరాశి వారికి అశాంతి కలుగుతూ ఉంటుంది. మిత్రుల పరంగా వీరికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. బుధుడి యొక్క సంచారం బాగున్నది. కేతువు విఘ్నాలను కలగజేస్తాడు. సప్తమంలో శని దాంపత్య సౌఖ్యాన్ని లోపింపజేస్తూ ఉంటాడు. అష్టమ రాహువు ఆరోగ్యాన్ని ఇబ్బంది కలగజేస్తూ ఉంటాడు. కాబట్టి కేతువుకి, రాహువుకి, శనికి శాంతి జరిపించుకోవటం మంచిది. ఈ యొక్క కేతువు పరంగా ఉలవలు, రాహువు పరంగా మినుములు, శని పరంగా నల్ల నువ్వులు దానం చేసి రాహుకేతువులకి, శనికి శాంతి జరిపించుకోవటం వలన వీరు గొప్పదైనటువంటి జీవితాన్ని వీరు పొందుతారు. విద్యార్థులకు శుభదాయకమైనటువంటి కాలం అయినప్పటికీ కూడా అతి విశ్వాసం వలన వీరు పోటీ పరీక్షల్లో నమ్మకంగా వీరికి అన్ని విధాలుగా బాగున్నప్పటికీ వీరి అతి విశ్వాసం వీరిని చెడగొడుతూ ఉంటుంది. కాబట్టి వీరికి అతి విశ్వాసం అనేది పనికిరాదు. సింహరాశి వారు కేతువుకి, రాహువుకి, శనికి జపం చేయించుకొని దానం ఇవ్వటం వలన సుఖప్రదమైనటువంటి సౌఖ్యప్రదమైనటువంటి జీవితాన్ని వీరు గడుపుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహ సంచారం ఫలితంగా ఏ విధంగా ఉంటుందో మనం ఈ వార పంచాంగ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ వారం జన్మకేతువు అశాంతిని కలగజేస్తూ ఉంటాడు. మానసిక వ్యయ ప్రయాసలు. కన్యారాశి వారికి కేతు విఘ్నకారకుడు కూడా ఉంటాడు కాబట్టి చేస్తున్నటువంటి పనుల్లో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కన్యారాశి వారికి 6ంట శని రుణ శత్రు బాధలు కలగజేస్తూ ఉంటాడు. రుణాల పరంగా, శత్రువుల పరంగా పీడ కలుగుతూ ఉంటుంది. రోగాల పరంగా వీరు పాదాలకు దెబ్బ తగలకుండా ఉండటం మంచిది. అంటే వాహన ప్రమాదాల పరంగా కానీ నడుస్తున్నప్పుడు పాదాలు దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు శనిపీడ కారణంగా పాదాలని ఆ యొక్క ఆరోగ్యప్రదంగా ఉంచుకోవటం మంచిది. కాళ్ళ నొప్పులు, తిమ్మిర్లు వీరిని బాధిస్తూ ఉంటాయి. వీరికి సప్తమంలో ఉన్నటువంటి రాహు కారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. వ్యాపార భాగస్వాములతో కూడా వీరికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వ్యాపారంలో భాగస్వాముల పరంగా కూడా మోసపూరితమైనటువంటి మనస్తత్వం వలన భాగస్వాములతో కూడా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాహు పరంగా వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత కుజగురువుల యొక్క సంయోగం భాగ్యస్థానంలో ఉండటం వలన వీరి వృత్తి జీవితం అత్యంత సౌభాగ్యదాయకంగా గౌరవ మర్యాదలతో కూడుకుని ఉంటుంది. క్రయ విక్రయాలు వీరికి ఆస్తిని కొనుగోలు చేసే విషయంలో కానీ, భూమిని కొనుగోలు చేసే విషయంలో కానీ, గృహాల పరంగా కానీ వీరికి సౌఖ్యప్రదంగా ఉంటుంది. గృహ ధన లాభం వీరికి కలుగుతూ ఉంటుంది. బృహస్పతి భాగ్యస్థానంలో ఉండటం వలన వీరికి గురువుల యొక్క ఆశీర్వాదాలు సంపూర్ణంగా లభిస్తాయి. వీరి పెద్దల పట్ల ఎంతో గౌరవ మర్యాదలతో ఉంటారు కాబట్టి వారి యొక్క ఆశీర్వాదం వీరికి సంపూర్ణమైనటువంటి బలాన్ని కలగజేస్తూ ఉంటుంది. రవి శుక్రులు ఏకాదశ స్థానంలో ఉండటం వలన అధికార బలం, అంటే అధికారుల యొక్క ఆశీర్వాదాలు, అధికారుల యొక్క అండదండలతో వీరు గొప్పదైనటువంటి ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు పొందేటటువంటి అవకాశం ఉన్నది. వ్యాపారం కలుసుబాటు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. వ్యాపారంలో బుద్ధి కుశలతో వ్యవహరించి ఉన్నతమైనటువంటి మార్గాలను అన్వేషిస్తూ, నూతన మార్గాలను అన్వేషిస్తూ ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందటానికి అవకాశం ఉన్నది. వ్యాపారంలో వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అంటే శుక్రస్థానం బలంగా ఉండటం వలన, లాభస్థానంలో ఉండటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. బుధుడు 12వ స్థానంలో ఉండటం వలన అనవసరపు ఖర్చులకి, శుభకార్యాలకి, వీరు విలాసాలకి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. వీరికి విలాసవంతమైనటువంటి జీవితానికి దూరంగా ఉండటం మంచిది. వీరు కన్యారాశి వారు బుధుడు వ్యయస్థానంలో ఉన్నటువంటి బుధుడికి, సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహువుకి,
ధనస్థానంలో ఉన్నటువంటి కేతువుకి శాంతి జరిపించుకోవటం మంచిది. అంటే బుధుడికి, రాహువుకి, కేతువుకి జపం చేయించుకొని దానం ఇచ్చి బుధుడికి పచ్చపెసలు, రాహువుకి మినుములు, కేతువుకి ఉలవలు దానం చేయటం వలన ఈ వారం వీరికి అత్యంత సౌభాగ్యదాయకంగా ఉంటుంది. ఈ వారం వీరు కాలభైరవ స్వామి దేవాలయాన్ని సందర్శించి కాలభైరవ అష్టకం చదువుకోవటం వలన వీరికి సౌభాగ్యదాయకంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం గ్రహ సంచారం ఫలితంగా ఏ విధంగా వీరి యొక్క జీవనం సాగుతుందో మనం తెలుసుకుందాం. తులారాశి వారికి పంచమ స్థానంలో శని. పంచమ స్థానంలో శని కారణంగా భీతి, భయము, అనవసరమైనటువంటి ఆందోళన వీరికి కలుగుతూ ఉంటుంది. వీరికి రక్తపోటు ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారు షుగర్ వ్యాధి వలన బాధపడేటటువంటి వారు, రక్తపోటు సమస్యలు ఉన్నటువంటి వారు వీరికి ఈ వారము ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలను. తులారాశి వారికి 6వ ఇంట ఉన్నటువంటి రాహువు కారణంగా పెయిన్స్, నొప్పులు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. కీళ్ళవాతము, జాయింట్ పెయిన్స్, తర్వాత కడుపు నొప్పి, శిరోబాధ, ఇవన్నీ కూడా నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు కలగటానికి, ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు కలగటానికి అవకాశం ఉన్నది. కాబట్టి రాహువు పరంగా వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో ఉన్నటువంటి కుజు గురువులు చూడండి. అష్టమంలో కుజుడు ఉండటం వలన అనవసరపు తగాదాలకు పోకూడదు. మాట చాలా విలువైనది. మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. తొందరపాటు వాక్కు అనేది ఎదుటివారిని ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఈ మాట కారణంగానే చెడగొట్టుకుంటూ ఉంటారు. ఒక దెబ్బ కొట్టినా కానీ మనిషి బాధపడుడు, కానీ ఒక మాట అంటే తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతాడు. కాబట్టి దానిని మనసులో పెట్టుకొని పగా ప్రతీకారాలు పెంచుకుంటూ ఉంటాడు. కాబట్టి కుజుడు, అష్టమంలో ఉన్నటువంటి కుజుడు కారణంగా వాక్కు, తొందరపాటు వాక్ అనేది మంచిది కాదు. వాహన ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉన్నది. అష్టమంలో గురువు కూడా సంచారం చేస్తూ ఉండటం వలన అదృష్టం వీరికి చాటు అవుతూ ఉన్నది. అంటే అదృష్ట బలాన్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి బృహస్పతి గ్రహానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తర్వాత వృత్తి స్థానంలో, దశమ స్థానంలో రవి శుక్రుల సంయోగం వలన ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఆ తర్వాత శుక్రుడి యొక్క అనుగ్రహం వలన వీరికి అత్యంత సౌభాగ్యదాయకమైనటువంటి తీర్థయాత్రలు, వీరి కుటుంబ జీవితం చాలా సౌఖ్యంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి పొందడం కోసం దైవారాధన కుటుంబంలో చేసుకోవటం మంచిది. ప్రతి నిత్యం కూడా దీపారాధన, దైవారాధన చేయటం వలన తులారాశి వారికి సౌభాగ్యదాయకమైనటువంటి జీవితం ఈ వారం ఉంటుంది. ఈ వారం వీరు సందర్శించవలసినటువంటి ఆలయం లక్ష్మీదేవి ఆలయం. వీరు చేసుకోవలసినటువంటి శాంతి పూజలు ఆ అష్టమంలో ఉన్నటువంటి కుజుడికి, గురువుకి, పంచమ స్థానంలో ఉన్నటువంటి శనికి, 6వ స్థానంలో ఉన్నటువంటి రాహువుకి ఈ పీడకారకంగా ఉంది. కాబట్టి ఈ యొక్క రాశివారు, కేతువు కూడా వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి దేవాలయాలు ఎక్కువగా సందర్శిస్తారు ఈ వారము. ఈ తులారాశి వారు చక్కగా కుజుడికి సంబంధించినటువంటి కందులు, గురువుకు సంబంధించినటువంటి శనగలు, ఎర్ర శనగలు, రాహువుకు సంబంధించినటువంటి మినుములు, శనికి సంబంధించినటువంటి నల్ల నువ్వులు దానం చేయటం మంచిది. ఏ దానం చేయాలన్నా సరే మనం అడుగుతాము, ఎంత పరిమాణంలో మనం దానం చేయాలి ధాన్యాన్ని అంటే దాదాపు 1.25 కేజీ విస్తరాకులో పోసి దానం చేయటం వలన సౌభాగ్యదాయకంగా గ్రహం యొక్క అనుకూలత లభిస్తుంది. కాబట్టి ఈ తులారాశి వారు చక్కగా నేను చెప్పినటువంటి ఈ యొక్క పరిహారాలు పాటిస్తూ ఈ వారం అంతా కూడా సౌఖ్యప్రదంగా ఉండండి. అత్యంత సౌభాగ్యదాయకమైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి చతుర్థ శని, కుటుంబంలో అశాంతి, చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు, పంచమ రాహువు వలన సంతాన పరంగా విచారం కలుగుతూ ఉంటుంది. కానీ రాహువు యొక్క అనుగ్రహం వలన అనూహ్యమైనటువంటి లాభం కూడా కలుగుతుంది. ధనలాభం ఎటు నుంచి వస్తుందో ధనలాభం, విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది వృశ్చిక రాశి వారికి.
పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. కానీ వీరు అనవసరపు తగాదాలకు పోకపోవటం మంచిది. ఎక్కువగా వీరు అన్యాయపు సంపాదించకపోవటం మంచిది. ధనాదాయం కలుగుతుంది కానీ అనూహ్య ధనలాభం కలుగుతుంది కానీ అది చట్టబద్ధమైనదిగా ఉంటే వీరికి భవిష్యత్తులో బాగుంటుంది. చట్ట వ్యతిరేక కార్యక్రమాల వలన కానీ వీరికి ధనాదాయం లభిస్తే భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది. కాబట్టి వీరు దీని పట్ల జాగ్రత్తగా ఉండాలి. మనం ధనం సంపాదించే విషయంలో కానీ ఏ విషయంలోనైనా సరే నీతి నిజాయితీ వదిలిపెట్టకూడదు. ధర్మంగానే మనం సంపాదించాలి. కాబట్టి వృశ్చిక రాశి వారికి అనూహ్యమైనటువంటి ధనలాభం ఉంటుంది. కానీ వీరు బెట్టింగుల వలన కానీ ఎటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల వలన వీరికి ధనాదాయం లభిస్తే మాత్రం వీరు భవిష్యత్తులో ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉన్నది. ఆ తదుపరి సప్తమంలో ఉన్నటువంటి కుజగురువుల సంయోగం, బృహస్పతి మంగళయుతి సప్తమంలో వీరికి గొప్పదైనటువంటి అదృష్టాన్ని కలగజేస్తుంది. కుజుడు సప్తమంలో ఉండటం వలన దాంపత్య జీవితంలో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కానీ గురువు యొక్క సంయోగం వలన ఎట్లా అయితే మనస్పర్ధలు వస్తాయో అలానే తొందరగా తొలగిపోతాయి. కాబట్టి వీరికి ఇబ్బందులు ఏమీ లేవు. వృత్తి జీవితంలో గొప్పదైనటువంటి స్థానాన్ని పొందుతారు. ఉద్యోగులకి ఉన్నతమైనటువంటి పదవి అలంకారం, పదోన్నతి పొందుతారు. ఉద్యోగస్తులకి ఈ యొక్క వారం కొత్త మార్గాలు అన్వేషిస్తూ ఉద్యోగ జీవితంలో అధికారుల పట్ల చాలా ప్రశంసనీయంగా వీరి యొక్క తీరు ఉంటుంది. కాబట్టి అధికారుల వలన వీరికి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆ తదుపరి రవిశుక్రుల సంయోగం వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నది. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం వీరికి సంపూర్ణంగా ఉన్నది. అధికారుల పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరిస్తూ వారు చెప్పినటువంటి పనులు నీతి నిజాయితీతో చేస్తూ ఉంటే వీరికి ప్రశంసలు లభిస్తాయి. రవి భాగ్యస్థానంలో ఉండటం వలన తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. బుధుడు దశమ స్థానంలో ఉండటం వలన వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలము. విద్యార్థులు గొప్పదైనటువంటి బుద్ధి కుశలతతో ఈ వారం గొప్పదైనటువంటి పరీక్షలలో ఉన్నతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు అత్యంత శుభదాయకమైనటువంటి కాలము. నిరుద్యోగులు శుభవార్తలు పొందుతారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు వలన వీరికి అన్ని విధాల విజయం లభిస్తుంది, సౌఖ్యం కలుగుతుంది. వృశ్చిక రాశి వారు పంచమ రాహువు పీడ తొలగించుకోవాలి. కాబట్టి రాహు పరంగా శాంతి జరిపించుకోవటం మంచిది. చతుర్థ శని కూడా ఇబ్బందికారకంగా ఉన్నాడు. కాబట్టి శని రాహువులకి జపం చేయించుకొని శాంతి పూజలు జరిపించుకొని శనికి సంబంధించినటువంటి నల్ల నువ్వులు, రాహువుకు సంబంధించినటువంటి మినువులు దానం చేయటం వలన వీరికి అత్యంత సౌభాగ్యదాయకంగా ఉంటుంది. ఈ వారము వృశ్చిక రాశి వారు సందర్శించవలసినటువంటి ఆలయము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ వారము 78% అదృష్టం కలిసి వస్తుంది. గొప్పదైనటువంటి జీవితాన్ని ఈ వారం వీరు పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం కారణంగా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి తృతీయ శని అదృష్టం కలిసి వస్తుంది. ఇంటా బయట చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. చతుర్థ రాహువు మానసిక అశాంతిని కలగజేస్తూ ఉంటాడు. జీర్ణాశయ వ్యవస్థ పరంగా వీరికి బాధలు కలిగేటటువంటి ఆవశ్యకత ఉన్నది. అంటే ఫుడ్ పాయిజన్ వలన కానీ, గ్యాస్ ట్రబుల్ సమస్యల వలన కానీ, తర్వాత విపరీతమైనటువంటి వాటర్కి సంబంధించినటువంటి అంటే నీరు కలుషితం అయినటువంటి నీటి జలాన్ని స్వీకరించడం వలన వీరు బాధలు పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. 6వ ఇంట ఉన్నటువంటి కుజ గురువులు నరదృష్టి కలుగుతుందా అన్నంత లాభాన్ని పొందుతారు. ఈ వారము కుజ గురువుల సంయోగం వలన వీరికి గొప్పదైనటువంటి అదృష్టం కలుగుతుంది. చక్కటి వాతావరణంలో వీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, శుభకార్యాలకు వెళతారు. బంధుమిత్రాదులతో సహగమనం ఉంటుంది. బంధుమిత్రాదుల పట్ల గౌరవ మర్యాదలతో ప్రవర్తిస్తారు. వారి నుంచి ప్రశంసలు కూడా పొందుతారు. రవి శుక్రుల సంయోగం అష్టమంలో ఉండటం వలన ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్యం వీరికి తీవ్రమైనటువంటి అనారోగ్యం కలిగేటటువంటి సూచన ఉన్నది. కాబట్టి వాతావరణ మార్పుల వలన కానీ,
తినేటటువంటి పదార్థాలలో మార్పుల వలన కానీ, కలుషితమైనటువంటి జలం సేవించటం వలన కానీ వీరికి తీవ్రమైనటువంటి అనారోగ్య సూచన ఉన్నది. కాబట్టి వీరికి చక్కగా ఈ నేను చెప్పినటువంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. శుక్రుడు కూడా అష్టమంలో ఉండటం వలన యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా కలుగుతాయి. ఊపిరితిత్తులలో నెమ్ము పరంగా కానీ, జలుబు పరంగా కానీ, దగ్గు, ఈ యొక్క తీవ్రమైనటువంటి సమస్యలు కలుగుతాయి. కాబట్టి వీటి పట్ల జాగ్రత్త అవసరము. తర్వాత భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు విద్యార్థులకు గొప్పదైనటువంటి కాలంగా కనిపిస్తున్నది. తర్వాత విద్యార్థులకి అన్ని పోటీ పరీక్షలలో వీరు విజయం సాధిస్తారు. కానీ అతి ఆత్మవిశ్వాసం అనేది పనికిరాదు. బుద్ధి కుశలత బాగా ఉంటుంది. వ్యాపారస్తులకు కలుసుబాటు వచ్చేటటువంటి కాలము, ఉద్యోగస్తులకి మంచి కాలమే. కానీ ఈ యొక్క ఉద్యోగస్తులు కింద పనిచేసేటటువంటి వారితో గౌరవ మర్యాదలతో వ్యవహరించాలి. వారి పట్ల ఏమాత్రం అగౌరవంగా ప్రవర్తించినా వీరికి అవమానం తప్పదు. కాబట్టి ధనుస్సు రాశి వారు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. దశమంలో ఉన్నటువంటి కేతువు కారణంగా అన్ని రకాలుగా విజయం సాధించేటప్పటికి, ఫలాన్ని అందుకునేటప్పుడు విఘ్నం కలిగేటటువంటి అవకాశం ఉన్నది. అంటే మనం ఎంతో శ్రమించి ఒక పనిని విజయం దశకు తీసుకుని వచ్చినా కూడా దాని ఫలితం పొందేటటువంటి సమయంలో ధనుస్సు రాశి వారికి విఘ్నం కలిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేతుగ్రహానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలను. వీరికి రవి శుక్రుల సంయోగం, కేతువు పరంగా శాంతి జరిపించుకోవడం మంచిది ఈ వారము. అంటే రవికి గోధుమలు, శుక్రుడికి అలసందలు, కేతువుకి ఉలవలు దానం చేసి రవి శుక్రుడు కేతుగ్రహాలకి శాంతి పూజలు జరిపించుకోవటం మంచిది. ధనుస్సు రాశి వారికి 75% అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఈ వారం అత్యంత సౌభాగ్యదాయకమైనటువంటి వారము. నేను చెప్పినటువంటి పరిహారాలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి ధనుస్సు రాశి వారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం కారణంగా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి ద్వితీయంలో శని కారణంగా వీరు చెప్పేటటువంటి అబద్ధాలు వీరికి బాధను కలగజేస్తూ ఉంటాయి. మకర రాశి వారు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మిత్రుల వలన కానీ, బంధువుల వలన కానీ వీరికి బాధలు కలిగేటటువంటి అవకాశం ఉన్నది. వీరు అబద్ధాలు ఆడకుండా ఉండటం మంచిది. నిజాయితీతో వ్యవహరించాలి. గొప్పలకు పోవటం మంచిది కాదు. పొగడ్తలకు లొంగిపోకూడదు. ద్వితీయంలో ఉన్నటువంటి శని కుటుంబ అసౌఖ్యాన్ని కలగజేస్తుంది. కుటుంబం పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. వృత్తి జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కుటుంబానికి మనం ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత మకర రాశి వారు ఖచ్చితంగా ఇవ్వాలి. కుటుంబంలో శ్రద్ధగా ఉండాలి. కుటుంబ జీవితం పట్ల బాధ్యతతో ఉండాలి. తృతీయ రాహువు వీరికి గొప్పదైనటువంటి సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. కానీ అనుకోని ప్రమాదం పొంచి ఉన్నది. మకర రాశి వారికి ఈ వారము గండ సూచన. మకర రాశి వారు వాహన ప్రమాదం వలన కానీ, పెద్దదైనటువంటి లోయలో జారి పడటం వలన కానీ, ఎత్తైన ప్రదేశం నుంచి జారి పడటం వలన కానీ వీరికి ప్రమాదం కలిగేటటువంటి సూచన ఉన్నది. కాబట్టి వీరు జాగ్రత్తలు పాటించడం మంచిది. సముద్ర తీరాల వద్దకు, నదుల వద్దకు, చెరువుల వద్దకు ఈ వారం వెళ్ళకపోవటం మంచిది. జల ప్రమాద సూచన ఉన్నది. జలగండం ఉన్నది. ఆ తరువాత కుజు గురువుల యొక్క సంయోగం పంచమంలో ఉన్నది. కాబట్టి గొప్పదైనటువంటి అదృష్ట స్థానము. కుజుడు పంచమంలో, గురువు పంచమంలో, బృహస్పతి మంగళయుతు కలిగి ఉండటం వలన వీరికి భూలాభము, గృహలాభము, ధనలాభము కలుగుతుంది. వ్యాపార వృద్ధి కలుగుతుంది. సప్తమంలో ఉన్నటువంటి రవి శుక్రుల కారణంగా దాంపత్య జీవితంలో అసౌకర్యంగా ఉంటారు. కుటుంబ జీవితం పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ యొక్క మకర రాశి వారు పరస్త్రీ వ్యామోహం అనేది పనికిరాదు. పరాయి స్త్రీ సాంగత్యం అనేది వీరికి ఇబ్బందులు కలగజేస్తుంటుంది. కాబట్టి దాంపత్య జీవితానికి విలువ ఇవ్వటం మంచిది. అష్టమంలో ఉన్నటువంటి బుధుడు కారణంగా మిత్రుల వలన అసౌకర్యం కలిగేటటువంటి అవకాశం ఉన్నది. మిత్రులు డబ్బును తీసుకొని యగనామం పెట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులకు సహాయం చేయండి. కానీ పెద్ద మొత్తంలో సహాయం చేయటం వలన మీ డబ్బు మీకు తిరిగి వచ్చేటటువంటి అవకాశాన్ని మీరు కోల్పోతారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. తర్వాత మకర రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు కారణంగా బంధువుల పట్ల వీరికి గౌరవ మర్యాదలు లోపిస్తాయి. ధనాదాయంగా ఉంటుంది. కానీ
ధనం విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది. మకర రాశి వారు విలాసాలకి వినోదాలకి డబ్బు ఖర్చు చేయకపోవటం మంచిది. జాగ్రత్తగా వీరు ధనం దాచిపెట్టుకొని చక్కగా పెట్టుబడుల విషయాలలో జాగ్రత్తగా ఉంటూ గొప్పదైనటువంటి జీవితాన్ని వీరు పొందాలి. కాబట్టి మకర రాశి వారు ముఖ్యంగా శని యొక్క పీడ ఉంది కాబట్టి శనికి బుధుడికి శాంతి జరిపించుకోవటం మంచిది. బుధుడికి పచ్చబెసలు, శనికి నల్ల నువ్వులు దానం ఇచ్చి ఈ యొక్క బుధ శనులకి శాంతి జరిపించుకోవటం వలన వీరికి గొప్పదైనటువంటి జీవితం లభిస్తుంది. మకర రాశి వారు ఈ వారం సందర్శించవలసినటువంటి ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం. శనివార నియమాలు పాటిస్తూ చక్కగా వెంకటేశ్వర స్వామిని తులసి దళాలలో పూజించడం మంచిది. సహస్రనామ పూజ చేయించడం మంచిది. శుక్రవారం పూట వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయించడం మంచిది. గురువారం పూట తిరుప్పావడ సేవ జరిపించడం మంచిది. గురువారం నేత్ర దర్శనం చేసుకోవటం వలన వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని వీరు పొందుతారు. కాబట్టి సందర్శించవలసినటువంటి ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం. గ్రహశాంతులు జరిపించుకొని గొప్పదైనటువంటి జీవితాన్ని ఈ వారం పొందవలసింది. మకర రాశి వారు నేను చెప్పినటువంటి పరిహారాలు పాటిస్తూ ఉంటే సౌఖ్యప్రదంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం కారణంగా ఇటువంటి ఫలితాలు కలుగుతాయో మనం ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారికి జన్మశని అంటే వీరి యొక్క రాశిలోనే శని సంచరిస్తూ ఉన్నాడు. చేస్తున్నటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కానీ బృహస్పతి మంగళయుతి వీరిని కాపాడుతూ ఉంటుంది. వృత్తిపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి, ఆటంకాలు ఎదురవుతాయి. ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్నా కూడా వీరికి పరీక్షాకాలంగా ఉంటుంది. ద్వితీయంలో రాహువు ఎంత సంపాదించినా సరే ఆదాయానికి మించిన ఖర్చులు వచ్చి మీద పడుతూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి చదువు పరంగా విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తూ ఉంటుంది. పిల్లలు స్థిరత్వం పొందే విషయంలో వీరు ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తర్వాత చతుర్థంలో ఉన్నటువంటి బృహస్పతి మంగళయుతి వీరిని కాపాడుతూ ఉంటుంది. వీరికి గొప్పదైనటువంటి రక్షణ కవచంగా ఉంటుంది. 6 ఇంట ఉన్నటువంటి రవి శుక్రుల కారణంగా ఆడవారి పట్ల వీరు గౌరవ మర్యాదలతో ప్రవర్తించాలి. రవి సౌఖ్యప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఆ యొక్క బుధుడు 6వ ఇంట సప్తమంలో బుధుడు ఉండటం వలన 7వ స్థానంలో బుధుడు ఉండటం వలన వీరికి వృత్తి జీవితంలో వృద్ధికరంగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో వృద్ధికరంగా ఉంటుంది. వ్యాపార జీవితంలో వృద్ధికరంగా ఉంటుంది. అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి ఈ వారము బుధుడి కారణంగా గొప్పదైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటటువంటి అవకాశం ఉన్నది. అదే సమయంలో అష్టమ కేతువు ఆరోగ్యాన్ని భంగం చేస్తూ ఉంటాడు. ఎన్నో రకాలుగా పరీక్షలకు గురి చేస్తూ ఉంటాడు. కేతువు విపరీతమైనటువంటి ధనం ఖర్చు చేయిస్తూ ఉంటాడు. మెడికల్ పరంగా వీరికి ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉన్నది. వీరు కేతువుకి జన్మ శనికి శాంతి జరిపించుకోవటం మంచిది. శని కారణంగా కేతువు కారణంగా వచ్చేటటువంటి ఇబ్బందులు అధిగమించటానికి శనికి నల్ల నువ్వులు, కేతువుకి ఉలవలు దానం ఇచ్చి శని కేతువులకి శాంతి జరిపించుకోవటం వలన వీరికి సౌఖ్యప్రదంగా ఉంటుంది. విద్యార్థులకి కష్టకాలము. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ వీరికి విజయం అనేది దూరంగా ఉంటుంది. కాబట్టి వీరికి కుజగురువులు రక్షణ కవచంగా ఉంటారు. కానీ శని యొక్క పీడ వీరిని బాధిస్తూ ఉంటుంది. శనికి కేతువుకి శాంతి జరిపించుకోవటం మంచిది. నల్ల నువ్వులు ఉలవలు దానం చేయటం వలన వీరికి సౌఖ్యప్రదంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం కారణంగా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం చూద్దాం. మీనరాశి వారికి జన్మ రాహువు వీరి రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు. అశాంతి ఎక్కువగా ఉంటుంది. గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగస్తులకి పరీక్షాకాలంగా చెప్పవచ్చు. తృతీయంలో ఉన్నటువంటి కుజ గురువుల బృహస్పతి మంగళయుతి కారణంగా వీరికి భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొంటారు.
విలాసవంతమైనటువంటి జీవితం కారణంగా వీరికి విపరీతమైనటువంటి ఖర్చు అవుతూ ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించడం మంచిది, తీర్థయాత్రలు చేయడం మంచిది. విశేషమైనటువంటి హనుమదాలయాలు సందర్శిస్తే వీరికి సౌభాగ్యదాయంగా ఉంటుంది. వెలిసినటువంటి నారసింహ క్షేత్రాలని సందర్శన చేయటం వలన కూడా వీరికి సౌభాగ్యదాయకంగా ఉంటుంది. పంచమంలో రవి శుక్రుల కారణంగా వీరికి అదృష్టం కలిసి వస్తుంది. రవి పంచమంలో, శుక్రుడు పంచమంలో ఉండటం వలన వీరికి గొప్పదైనటువంటి అదృష్టం లభిస్తుంది. 6వ ఇంట ఉన్నటువంటి బుధుడు కారణంగా బుద్ధి కుశలత బాగుంటుంది. విద్యార్థులకి గొప్పదైనటువంటి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకి శుభదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులకి కొద్దిగా కష్టంగా ఉన్నప్పటికీ ధనాదాయం పరంగా వారం చివరిలో వీరికి బాగా ఉంటుంది. తర్వాత సప్తమంలో కేతువు కారణంగా భాగస్వామ్య వ్యాపారస్తులకి కొద్దిగా ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉన్నది. వీరు చేస్తున్నటువంటి పనుల్లో విజయం సాధించాలి అంటే చక్కగా రాహువుకి కేతువుకి శాంతి జరిపించుకోవాలి. 12వ శని కారణంగా, ఏలిని నాటి శని కారణంగా పరీక్షా కాలంగా ఉంటుంది కాబట్టి శనికి కూడా శాంతి జరిపించుకోవాలి. వృధా ఖర్చులు, అనవసరపు ప్రయాణాలు మానుకోవటం మంచిది. ఆడంబరాలకు పోకపోవటం మంచిది. విలాసాలకు ధనం ఖర్చు చేయటం వలన భవిష్యత్తులో వీరికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. స్థిరాస్తి ఆదాయం పెరుగుతూ ఉంటుంది కాబట్టి వీరికి శనికి సంబంధించినటువంటి, రాహువుకు సంబంధించిన, కేతువుకు సంబంధించినటువంటి శాంతి జరిపించుకోవటం మంచిది ఈ వారము. అంటే శనికి నల్ల నువ్వులు, రాహువుకి మినువులు, కేతువుకి ఉలవలు దానం చేయటం మంచిది. మీనరాశి వారికి ఈ వారం అదృష్ట బలం 65% ఉన్నది కాబట్టి కష్టకాలము కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటూ మీనరాశి వారు సౌభాగ్యదాయకమైనటువంటి జీవితాన్ని గడపవలను. ఈ వారం నారసింహస్వామి క్షేత్రాన్ని సందర్శించి ఆయనకి పూజించటం వలన, నారసింహస్వామి వారిని పూజించటం వలన, ధ్యానించటం వలన, నేను చెప్పినటువంటి గ్రహశాంతులు జరిపించుకోవటం వలన మీనరాశి వారికి అత్యంత సౌభాగ్యదాయకంగా ఉంటుంది. 12 రాసుల వారికి నేను చెప్పినటువంటి పరిహారాలు పాటిస్తూ 12 రాసుల వారు మేషం నుంచి, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారు నేను చెప్పినటువంటి పరిహారాలు పాటిస్తూ సౌభాగ్యదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఇష్టదేవత, కులదేవత ఆలయాలను సందర్శిస్తూ గృహదేవత యొక్క బలాన్ని పెంచుకోవటం, నిత్యము దీపారాధన చేయటం, లక్ష్మీదేవిని ఆరాధించటం, చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ శివాలయాలను సందర్శిస్తూ హనుమద ఆరాధన చేస్తూ ఈ యొక్క 12 రాసుల వారు ఈ వారం సౌభాగ్యదాయకమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.